వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి సంబంధించి గజిబిజి ఆరోపణలు చేస్తున్నాడా, లేకపోతే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు సంబంధించి తెలంగాణ ప్రాంతాన్ని గజిబిజి చేసే ఆలోచనలో ఉన్నాడా అనేది చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో నిన్నటి వరకు అంటే తాను ఏ సభ పెట్టినా, ఏ బహిరంగ సభ పెట్టినా, లేదా ప్రెస్ మీట్ పెట్టినా, లేదా చిట్చాట్ చేసినా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మారుతున్న తీరు కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ను బట్టి తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకులు పూర్తి స్థాయిలో కూడా నెట్టింట కూడా ఫైర్ అవుతున్న విషయాలు అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలను పక్కన పెట్టినా అసలు మేనిఫెస్టోలో లేని కొత్త అంశాలను తెర మీదకి తీసుకొస్తూ, దానితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పాలనా విషయంలో అంటే ప్రజలకు సంక్షేమ విషయాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఈయన వ్యవహరిస్తున్న తీరును చూస్తే ఒకంత ఆశ్చర్యం కూడా వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి గజిబిజి గందరగోళానికి సంబంధించిన స్టేట్మెంట్లను ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అయోమయం సీఎం, గజిబిజి గందరగోళం. రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పోటీ ఎవరూ లేరు, రేవంత్ రెడ్డికి ఎవరు పోటీ రారు. ఎందుకంటే ఆయననే గజిబిజి గందరగోళంలో పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆ గజిబిజి గందరగోళంలోకి ఇంకొకరు రావడానికి ఎక్కడా కూడా ఉత్సాహం చూపే పరిస్థితి కూడా కనబడదు. ఎందుకంటే ఆయన చేసే విమర్శలు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన ఆహభావాలు కానీ, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన విషయాలను మాట్లాడకపోగా ఆయన మాట్లాడుతున్న భిన్నమైన వాదనలు, భిన్నమైన కథనలు, పిట్ట కథలు, కట్టుకథలు, లేదా విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవన్నీ కూడా కాస్త ఏంది అంటే ధోరణిని అంటే ఆలోచింపే ధోరణిని పక్కకు జరిపే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇవి మనకు అవసరం లేదు, ఈ ధోరణి విషయంలో ఉన్న ముఖ్యమంత్రిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనే పరిస్థితిలో కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం బహిరంగ సభలో ఆగమాగం, ఆయనే పంచులు వేసుకున్న ముఖ్యమంత్రి, కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఫ్రస్ట్రేషన్, ఆందోళన. ఎందుకంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ ఉంటుంది, దాంతోపాటు సీనియర్ పొలిటీషియన్స్ ఉంటారు, సలహాదారు వ్యవస్థ ఉంటుంది, సలహాదారు మండలి ఉంటుంది. సో వీళ్ళందరూ వ్యూహాత్మకమైన అంశాలను స్పీచ్ విషయంలో కానీ, దానితో పాటు ప్రజెంటేషన్ విషయంలో కానీ, లేదా ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసే తీరు కానీ, లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టు తెర మీదకి వచ్చినప్పుడు అందరి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగడంతో పాటు ప్రజల యొక్క అభిష్టాన్ని అంటే ప్రజల యొక్క ఇష్టాలను గౌరవిస్తూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. అది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే మళ్ళీ మనమే గెలుస్తాం, ఈసారి 117 సీట్లు వస్తాయి, భద్రాచలం రాముని మీద ఆన. ఇక్కడితోనే ఆగిపోవాల్సిన అవసరం అవుతుంది. ఎందుకు నేను చెప్పాలనా, మళ్ళీ గెలుస్తావో గెలవో నీకు తెలుసు, తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు, ఓటేసే ఓటర్లకు తెలుసు. కానీ శ్రీరామచంద్రుడి మీద ఆన అంటే ఏంది? రాముడి మీద ఒట్టేయని ఎవరు చెప్పిర్రు? శ్రీరాముని మీద ఒట్టేయమని ఎవరు చెప్పిర్రు? నీకేం సంబంధం అసలు? హిందూ సనాతన ధర్మానికి సంబంధించి నువ్వు ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలే కదా చేసింది. దేవుళ్ళ విషయంలో నువ్వెందుకు కొట్టేస్తావు? నీకేం అవసరం? నువ్విచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల గురించి చెప్పు. నువ్వు ఏ పాట అమలు చేసినావో చెప్పు. రైతులకు ఏం చేసినావు, కార్మికులకు ఏం చేసినావు, కర్షకులకు ఏం చేసినావు, రైతు కూలీలకు ఏం చేసినావు, మహిళలకు ఏం చేసినావు, విద్యార్థినీలకు ఏం చేసినావు, విద్యార్థులకు ఏం చేసినావు, వృద్ధులకు ఏం చేసినావు, వితంతువులకు ఏం చేసినావు, ఒంటరి మహిళలకు ఏం చేసినావు, కార్మిక లోకానికి ఏం చేసినావు, వైద్యులకు ఏం చేసినావు, లాయర్లకు ఏం చేసినావు, యాక్టర్లకు ఏం చేసినావు, జర్నలిస్టులకు ఏం చేసినావు, ఎవరికి ఏ వర్గానికి న్యాయం చేసినావో చెప్పు. ఆఖరి పొలిటీషియన్లకు కూడా ఏం చేసినావో చెప్పు. అవన్నీ పక్కబెట్టి శ్రీరామచంద్రుని మీద ఆనైంది. మీడియాలో రాసుకోండి, డేటు రాసి పెట్టుకోండి. చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? పరిపాలన లొట్టపీస్ పరిపాలన అనేది. తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి పరిపాలన లొట్టపీస్ పరిపాలన. అది మన ఏది ఆంధ్రప్లొట్ట అంటాం కదా తెలంగాణ భాషలో. ఏది చూడడానికి ఏదో పెద్దగా భారీగా బ్రహ్మాండంగా కనబడుతుంది, బలమైన లెక్క, ముట్టుకుంటే సొట్టమని ఎరిగిపోతుంది. గట్లనే ఉన్నది ఈయన పరిపాలన. మా పరిపాలనలో ప్రజలు వెనకాల పొగుడుతున్నారు. 119 నియోజకవర్గాలు 182 అవుతాయి, 17 ఎంపీ సీట్లు 26 అవుతాయి. 182లో కాంగ్రెస్ పార్టీ 117 గెలిచి మళ్ళా ప్రజాపాలన చేస్తాం. ఖమ్మం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతానే. 119
117 అయినా 119 నుంచి ఎన్ని చెప్పి 182 అయినా అవి 202 అయినా 247 అయినా మీ కాంగ్రెస్ పార్టీకి 3 నామాలు అయితే పక్కా పెడతారు తెలంగాణ ఓటర్లు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లకు మీరు ఇచ్చిన హామీ ఏంది, రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీ ఏంది, రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పిన మాట ఏంది? ఇవన్నీ పక్కన పెట్టి శ్రీరామచంద్రుని మీదానా, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీదానా, లేకపోతే పెద్దమ్మ తల్లి మీదానా, లేకపోతే ఏది వెమ్లాడ రాజన్న మీదానా, కొండగట్టు అంజన్న మీదానా, ఈ ఆనలు ఎవరికి కావాలి? మాకు పరిపాలన చేయరా నాయన అని 4 కోట్ల మంది ప్రజలు బంగారం లెక్క నీకు అధికారాన్ని కట్టబెడితే ఆ పరిపాలన చెయ్యలేకపోగా మళ్ళీ 6 గ్యారంటీలు 13 అంశాలను అమలు చేయలేకపోగా ఏం చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఓట్ల మీద తిట్ల దండకం అందుకుంటాం. ఓ పక్కన దేవుని మీద ఒట్టంటాడు, ఇంకో పక్కన తిట్ల తిడతాడు తెలంగాణ ప్రజలను పట్టుకొని. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ నాయకులకు కానీ లేకపోతే విపక్షాలు మాత్రమే చేస్తున్నాయి, లేకపోతే కొంతమంది కొన్ని వర్గాలు మాత్రమే చేస్తున్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 182 స్థానాలలో నేను మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకో. నీ దగ్గర పచ్చ పెన్ ఉన్నా, బ్లాక్ పెన్ ఉన్నా, పింక్ ఉన్నా, లేకపోతే రెడ్ ఉన్నా, గ్రీన్ ఉన్నా, ఏ పెన్ ఉన్నా మంచిది, రాసి పెట్టుకో. 182 అయినాయే అనుకో. అదృష్టం బాగుండి తెలంగాణలో 182 అసెంబ్లీ సెగ్మెంట్లే అయితే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది 126 స్థానాలలో జయకేతనం విజయకేతనం ఎగరబెడతాయి. రాసి పెట్టుకో. 126 నుంచి ఖచ్చితంగా కూడా వచ్చే స్థానాలు ఇవి. నేను చెప్తున్నా కదా, నువ్వు ఖమ్మంలో కాదు ఇంకెక్కడైనా పెట్టుకో. నీకు ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను, నువ్వు చెప్పిన మాటే నేను చెప్తాను. ఇక చూడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతగాని జగన్నాథపురం రైతుల ఆశీర్వాద వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం తీవ్ర అయోమయం, గజిబిజి గందరగోళానికి తలపించింది. సీఎం మాటలలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఫ్రస్ట్రేషన్, ఆందోళన కారణంగా బహిరంగ సభ సాక్షిగా ఆయన పూర్తిగా కూడా ఆగమాగం మాట్లాడారు. ఏకంగా తనకు తానే పొలిటికల్ పంచులు వేసుకుని తీవ్ర పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడిపోయారు. ఓవైపు తానేదో పెద్ద జ్యోతిష్యుల భద్రాచలం రాముడు సాక్షిగా 36 నెలల ముందే జోష్యం చెప్తానని 2029లో మేలో జరిగే ఎన్నికలలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వచ్చే 182 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు గెలుస్తుందని స్పష్టమైన లెక్కలతో సహా ప్రకటించారు. కానీ ఆందోళనలో ఉన్న ముఖ్యమంత్రి అదే నోటితోని వెంటనే మరుక్షణంలో అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా, ఏ నియోజకవర్గంలో ఏ రిజర్వేషన్లు ఉంటాయో స్పష్టత లేకుండా ప్రతిపక్షాల గెలుపోటములపై సర్వేలు ఎలా చేస్తామంటూ తీవ్రంగా మండిపడ్డారు. తానే ముందు ఫలితం ఖరారు చేస్తూ మాట్లాడి ప్రత్యర్థుల సర్వేలు చేస్తే మాత్రం అసలు ఎన్నికల సమయమే తెలియదనడం సీఎం ఫ్రస్ట్రేషన్కు అద్దం పడుతుంది. ఈ విధంగా ఒకే వేదికపై రేవంత్ రెడ్డి తీవ్ర అయోమయానికి గురై మాట్లాడిన తీరు సరికొత్త రాజకీయాలకు తెరలేపింది. ఇక్కడ విషయం ఏంటంటే, మనోడు ఏం చేసిండంటే ఖమ్మం సభలో మాట్లాడాడు. మనోడు అంటే మరి మా అన్ననే కాబట్టి రేవంత్ రెడ్డి మనకు చాలా దగ్గర జాన్ జబ్బా. ఎందుకంటే పొద్దుగాలు లేస్తే వైఆర్ టీవీని చూసే మొదటి వ్యూ రేవంత్ రెడ్డిదే ఉంటుంది. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉన్నది కాబట్టి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మనోడే అనొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ తెలంగాణ మనకు తెలిస్తే మనోడే అనే గంతే అయిపోయి, మన ముఖ్యమంత్రి మనోడే గంతే, ఏం లేదు. ముఖ్యమంత్రి మనోడు ఏం చేసిండంటే, రేవంత్ రెడ్డి ఫస్ట్ మైక్ అందుకున్నాడు. మావాడికి మొదటి నుండి ఒక ప్రాబ్లం ఉన్నది, ప్రిపేర్ అయ్యింది పేపర్ మీద ఉన్నది కాకుండా కొత్తది మాట్లాడతాడు. అదే మా రేవంత్ రెడ్డిలో ఉన్న కొత్త కోణం. ఇప్పుడు పేపర్ మీద ఈ స్క్రిప్ట్ చదవాలంటే అది ప్రిపేర్ అవుతాడు, దాని తర్వాత ఇది చెప్పాలనుకుంటాడు, అది ప్రిపేర్ ఈ 2 కాకుండా కొత్తది చెప్తాడు. గదే నిన్న ఖమ్మం సభలో చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే, ఇక్కడ భద్రాచలం రాముడు సాక్షిగా చెప్తున్నా, 2029 మే ఎన్నికలు వస్తాయి కదా, ఆ ఎన్నికలలో ఖచ్చితంగా కూడా మేమే గెలుస్తాం. దాదాపుగా 182 స్థానాలకు 117 స్థానాలు గెలుస్తాం. మాదే రాజ్యం, మనదే రాజ్యం, కాంగ్రెస్ జెండే గుర్తుంది, 3 రంగుల జెండే గుర్తుంది. దాని తర్వాత ఇంకొకటి ఏం చెప్పిండంటే, చేయి గుర్తు ఎక్కడి పోయినా చేయి గుర్తే కనబడుతుందని చాలా స్పష్టంగా చెప్పిండు. ఫస్ట్ ఒక 2 సెకండ్ల గ్యాప్నే మళ్ళీ ఏం చేసేసిండు తెలుసా, అసలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏ నియోజకవర్గాలలో ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియదు. మరి అలాంటప్పుడు ఇప్పుడే ప్రతిపక్షాలు ఎట్లా సర్వేలు చేసుకుంటున్నాయి, ఆ సర్వేలు గెలుపోవటంల మీద గురించి ఎట్లా చెప్తాయి, వాళ్ళకేమైనా ధీమాకు ఉన్నదా, వాళ్ళు చెప్పేది ఇది కరెక్టేనా అని విపక్షాలను దూషించిండు. మరి దీనికి 2 సెకండ్ల ముందే మన ముఖ్యమంత్రి చెప్పిండు కదా, 2029 మే నెలలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉంటుంది, దాదాపుగా 182 స్థానాలకు 117 స్థానాలలో గెలుస్తామని చెప్పింది ముఖ్యమంత్రి. ఒక 2 సెకండ్లు ఇట్లా తిరిగేలోపు మళ్ళీ ఏం చెప్పిండు అంటే,
ఆయన చాలా సింపుల్గా చెప్పేసిండు ఒకటే మాటలు. ఏమన్నారంటే అసలు ఏ నియోజకవర్గంలో ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియదు. మరి అలాంటప్పుడు ప్రతిపక్షాలు సర్వేలు ఎట్లా చేస్తాయి? ఆ సర్వేలలో గెలుపోటములలో గెలుతామని మేమే ఎట్లా చెప్తారు? మీకు వీళ్ళు ఎట్లా చెప్తారు? అసలు వీళ్ళకి ఏమన్నా సోయి ఉన్నదా అనే కాడికి వచ్చిండు. మరి 2 సెకండ్ల ముందు చెప్పిన పెద్ద మనిషి ఎవరు? మళ్ళీ ఇప్పుడు చెప్తున్న పెద్ద మనిషి ఎవరు? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. అంటే 2 సెకండ్ల ముందే కదా ఈయన ఏమని చెప్పిండు? 2029 మేలో కాంగ్రెస్ పార్టీ 182 స్థానాలకు అసెంబ్లీల పునర్విభజన జరిగితే 117లలో గెలుస్తాను, 117 స్థానాలు అన్నారు. 2 సెకండ్ల తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? గట్లెట్లుంటుంది భయ్, అసలు 182 స్థానాలు అయితే ఏ నియోజకవర్గంలో ఎస్సీ ఉంటుందో, ఏ నియోజకవర్గంలో ఎస్టీ వస్తుందో, ఏ నియోజకవర్గంలో జెండాలు వస్తుందో, ఏ నియోజకవర్గంలో ఎలాంటి రిజర్వేషన్ వస్తుందో తెలియక ముందుకే మరి విపక్షాలు సర్వే చేస్తున్నాయి. 119కి 78 వాళ్ళంటారు, 82 వాళ్ళంటారు, 92 అట్లట్లే చెప్తారంటారు. అంటే 2 కోణాలు కూడా తనకు తానే 2 వేరియేషన్, అంటే 2 రకాల భిన్నమైన వాదనలు చేసిండు ముఖ్యమంత్రి. ఇక గిసాయింట్ ఆయన ముఖ్యమంత్రి 2 సెకండ్లలోనూ మాట మార్చండి. ఇక చూడుర్రి, మళ్ళీ మా రేవంత్ అన్న ఏమన్నాడంటే ఎవరిని గెలిచేది ఇప్పుడే చెప్పలేం, ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేమని చెప్పిండు. తలకాయ ఉన్నాడు ఎప్పుడు చెప్పలేడు. 30 నెలల ముందు పాలన ఎలా సాధ్యం? ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో తెలియదు, ఎన్ని పెరుగుతాయో, ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియదు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్తున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది? ఖమ్మం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి, ఒక్క నిమిషం మా రేవంత్ అన్నకు మరి ఎవరు రాసిచ్చిలో తెలియదు కానీ ఇక్కడ ఏమన్నారు? 30 నెలల ముందు ఎట్లా చెప్తా అన్నారు. మరి ఇక్కడ ఏమన్నా 119 సెగ్మెంట్లు నియోజకవర్గాలు 182 అయితే 17 ఎంపీ సీట్లు 26 అవుతాయి. 182లో కాంగ్రెస్ పార్టీ 117 గెలిచి మళ్ళీ ప్రజాపాలన చేస్తుందని చెప్పారు. 182లో 117 గెలిచి మళ్ళీ ప్రజాపాలన చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఒక్క 2 సెకండ్ల గ్యాప్లోనే మళ్ళీ అసలు 30 నెలల పాలన ముందే ఏ రిజర్వేషన్ ఎట్లా వస్తుందో, ఏ నియోజకవర్గం ఎట్లుంటుందో, 30 నెలల పాలన ముందు ఎట్లా సర్వేలు చేస్తారు, ఎట్లా గెలుస్తామని ఎట్లా చెప్తాం అంటుండ్రు. మాట చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. 2 సెకండ్ల తర్వాత మాట్లాడింది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఏఐ వీడియోలు కాదు ఇవి. ఆయన ఖమ్మం సభలో మాట్లాడిన భాష ఇది. అంటే ఒకసారి మీరే ఆలోచించండి. తనకు తానే డిఫెన్స్లో పడడంతో పాటు తనను తానే పొగుడుకున్నాడు, తనను తానే విమర్శించుకున్నాడు. నేను చెప్పిన కదా, అందుకే ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సూపర్ అంట నేను. ఎందుకంటే పొగుడుకోవడంలో ఆయన దిట్టే, తిట్టుకోవడంలో కూడా ఆయన దిట్ట. ఆయననే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు, రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్, రేవంత్ రెడ్డి వర్సెస్ తెలంగాణ సోషల్ మీడియానో, రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియానో, రేవంత్ రెడ్డి వర్సెస్ ఇంకోదో అని పదాలు అవసరం లేదు మనకు. రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. తనకు తానే గొప్ప, తనకు తానే చాటి, తనకెవరు లేరు సాటి. తనను తానే పొగుడుకున్నాడు, మళ్ళీ తనను తానే తెచ్చుకున్నాడు, తనను తానే పూర్తి స్థాయిలో కూడా ఇమేజ్ని బిల్డప్ చేసుకున్నాడు, తనని తానే పోగొట్టుకున్నాడు. ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. గజిబిజి గందరగోళం నమః అనిపించింది. ఇక ఇది ఇట్లున్నది. అయితే దీనికి ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ సమాజం ఇంకొక అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ చూస్తారు కదా, గో బ్యాక్ హైడ్రా, గో బ్యాక్ హైడ్రా, గో బ్యాక్ హైడ్రా. ఎందుకు వచ్చింది ఈ హైడ్రా? హైడ్రాను తక్షణమే రద్దు చేయాలి, మా ఇళ్లను కూల్చేయద్దు. నెక్లెస్ రోడ్లో పాత బస్తీ వాసుల భారీ ర్యాలీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, హైడ్రా అనేది పేద వర్గాల కోసం వచ్చిందా, మధ్యతరగతి కుటుంబాల కోసం వచ్చిందా, సంపన్న వర్గాల కోసం వచ్చిందా, లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం వచ్చిందా, లేకపోతే రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం వచ్చిందా, ముఖ్యమంత్రి ఏర్పాటు చేసి తన ఆర్థిక వనరుగా మార్చుకుంటుందా, లేదా పూర్తి స్థాయిలో హైదరాబాద్ రక్షణ కోసం ఏర్పడిందా? ఏంటి ఈ హైడ్రా అంటే చాలా స్పష్టంగా ఏంటి అంటే చాలా 2 ముక్కలలో ముఖ్యమంత్రికి అనుగుణంగా ఉండే అన్ని శాఖలు ఉన్నాయి రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి. కానీ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఈ హైడ్రాను తీసుకొచ్చి దాదాపుగా 1982 నుంచి 1976 నుంచి నివాసం ఉంటున్న ఇళ్లను కూడా కూల్చేసిళ్ళు. చందానగర్లో 1976 మేబీ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నౌకరీ, పోస్ట్ ఆఫీసు వేరే ఏదో ఒక దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 1976లో 82లో కట్టుకున్న ఇల్లును కూడా కూల్చేసిళ్ళు. ఇంకోటి అక్కడ నుండి పోతే అదేంది మన బిహెచ్ఎల్ నుండి స్ట్రేట్ పోతాం కదా అటు సైడు, అబ్దుల్లాపూర్ మేట్ సైడ్, అటు సైడ్ అది అటు సైడ్ వెళ్తూ ఉంటే అక్కడ ఒక గ్రామంలో ఒక కుటుంబం పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామానికి గుడికి దానికి ఇతర అవసరాల కోసం గ్రామ పంచాయతీ అంటే నిర్మాణాల కోసం వాళ్ళ సొంత జాగనిస్తే అప్పటి కలెక్టర్ వాళ్ళకు ఊరవతల జాగనిస్తే వాళ్ళది కూడా కూల్చేసారు. అంటే ఇప్పుడు హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుందో ఒకటి. రెండోది, హైకోర్టుకు సంబంధించిన స్టే కొనసాగిన, హైకోర్టులో వాదనలు నడుస్తున్నా వచ్చేసి పేదల ఇండ్లను కూల్చేసారు. కాదే ఇక్కడ ధనవంతుల ఇంట్లో జోలికి వెళ్ళా.
ఓవైసీకి సంబంధించిన కాలేజ్ దగ్గర పోవడానికి డైపర్లు ఎందుకు తడుతున్నాయో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. నిజంగా వీళ్ళకు కనిపించట్లేదా? కంటి పరీక్ష వైద్యం, కేసీఆర్ పెట్టిన కంటి పరీక్ష వైద్యం ఏమన్నా అవసరమో కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. నడీషర్లు ఉన్నది అది అందరికీ తెలుసు. ఎఫ్టీఆర్ లేదు, బఫర్ జోన్లో లేదు. ఏం అంత తలతిక్క సమాధానాలు, తలతిక్క పనులు కాకపోతే ఏంటిదండి? మళ్ళీ హైడ్రా ఏంది అంటే ఇప్పుడు పేదల ఇండ్ల జోలికి వస్తుంది. పేదల దగ్గరికి వచ్చి పేదల ఇండ్లను కూల్చేయాలి. మనకు రాముడి పరిపాలన, రావణాసురుడి పరిపాలన, లేకపోతే మనిషి పరిపాలన అనేది నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడతానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సందర్భాలలో హైడ్రా అంటే ఏంది అంటే నాలాల మీద ఉన్నది, డ్రైనేజ్కి, అది ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి బహుశా ఇవి చేయాలి. కానీ అంతకుమించి ఇప్పుడు హైడ్రా ఆఫీస్ కూడా బఫర్ జోన్లోనే ఉన్నది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది, సెక్రటరియేట్ అక్కడనే ఉన్నది. దాంతోపాటు అది 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం గాడికి వస్తుంది. దాంతోపాటు ఇటు పోతే అమరవీరుల స్మారక చిహ్నం అటే వస్తుంది. ఇటు పోతే అక్కడ నుంచి ఈ ప్యారడైజ్కి పోయే రోడ్డు కూడా గక్కడికే వస్తుంది. ఆ చుట్టుపక్కల కూడా గట్లనే వస్తాయి. ఇక చెప్పుకుంటూ పోతే అసలు మనం ఎవరో హైదరాబాద్లో బతకద్దు, పోయి ఎడార్లో బతకాలి నా భాషలో అయితే. హైడ్రా పేరు చెప్పి విధ్వంసం అండి. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే హైడ్రా పేరు చెప్పి ఎట్లెట్లా చేస్తున్నారంటే ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా కూడా బాధగా అనిపిస్తుంది, ఆందోళనకరమైన విషయం. నిజంగా కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. పేద ప్రజలకు సంబంధించి ఓ పక్కన హైకోర్టు మొట్టికాయలు వేయడం, తిట్ల దండకం పెట్టుకోవడం, సీరియస్ అవ్వడం, పేపర్లు ఇసిరి కొట్టడం. అసలు మీరు ఏం చేస్తున్నారు? మీకన్నా సోయి ఉన్నదాన్ని తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మార్పు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, హైడ్రా కమిషనర్ రంగనాథి అడుగులు, దీనికి వీళ్ళిద్దరి గూటుపురాన్ని ఇప్పాలంటే నాకు తెలిసి కాగ్ రిపోర్టో, లేకపోతే కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్సో, లేకపోతే ఇంకా రహస్య నివేదికలు ఏమన్నా బయట పెడితే తప్ప ఇవి బయటికి రాని పరిస్థితి కనబడతాయి. హైడ్రా మర్మం బయటపడాలంటే హైడ్రా మీద నిఘా పెట్టిన వ్యవస్థలే చెప్పాలి. ఎందుకంటే హైడ్రా పేదోడి కోసం పుట్టిందా, ధనవంతుల రక్షణ కోసం పుట్టిందా అనేది వాళ్ళే చెప్పాలి. నేను ఇస్తా ఒక 10 పేర్లు, 10 పేర్లు ఎందుకు బొచ్చడిస్తా. నా దగ్గరికి వస్తే హైడ్రా కూల్చేయాల్సినే బొచ్చడిస్తా. నేను చెప్తున్నా కదా, వాటి సంగతే లేదు. గో బ్యాక్ హైడ్రా, గో బ్యాక్ హైడ్రా అని ఎందుకు నినాదం చేస్తారు? పూర్తి స్థాయిలో కూడా హైడ్రా నుంచి బస్తీలను కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా అండి? మొత్తం ఎక్కడి పోయినా ఆగమాగమాడివాడివి చేస్తున్నాయి. ఇది ఎక్కడి పరిస్థితి? నాకు అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థం కావాల్సిన విషయం. ఇక నేనేమంటున్నానంటే, నేను ఏ మాటకు ఆ మాట చెప్తా. ఇక నిరసనలు ఇవన్నీ అయితే కానీ తెలంగాణలో ఈటెల రాజేందర్ను చాలా సందర్భంలో నేను సపోర్ట్ చేసిన. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నించిన, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అడిగిన, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రశ్నించిన, అడిగిన, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పొగిడిన, బయటకు వచ్చినప్పుడు పొగిడిన. ఎందుకంటే వ్యక్తిగతంగా ఈటెల రాజేందర్ రియల్ హీరో అనొచ్చు. పొలిటీషియన్లు అందరూ తమ తమ స్వార్థాల కోసం మాత్రమే పనిచేస్తారు. కానీ ఒక్కడు మాత్రం ప్రజల కోసం పనిచేస్తాడు అని నిరూపించిండు ఈటెల రాజేందర్. రియల్గా అప్రిషియేట్ చేయాలి మనం, తెలంగాణ సమాజం అంతా కూడా అప్రిషియేట్ చేయాలి ఈటెల రాజేందర్ను. ఎందుకంటే ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడిన అంశాలు ఒక్కొక్కటి చూస్తే ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరం, ఇలాంటి వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడడం అవసరం, ఇలాంటి వ్యక్తి తెలంగాణ సమాజానికి అవసరం అనిపించింది. విపక్ష నేత, భారతీయ జనతా పార్టీకి సంబంధించి మల్కాజ్గిరిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబరు, అలాంటి వ్యక్తి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ప్రాజెక్టుల గురించి సపోర్ట్ చేయడమే కాకుండా అద్భుతంగా మాట్లాడారు. మీకు కాంటే చూడండి, నాకు నా తెలంగాణనే ఫస్ట్, ఇగో ఇది ఉండాలి, మగాడికి లక్షణం అంటారు కదా, ఫస్ట్ మన ప్రాంతం మీద. ఈ రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు, తమ యొక్క వ్యాపారాల కోసం, పదవుల కోసం మాత్రమే బానిసలుగా మారిపోతారు. కానీ ఈటెల రాజేందర్ నోట వచ్చిన మాట నేను ప్రెస్ మీట్ విన్నప్పుడు వారవ్వ నిజంగా మనగార్ర బుజ్జి అనిపించింది. ఎందుకంటే నాకు ఈటెల రాజేందర్ను చూసినప్పుడు నాకు తెలంగాణనే ఫస్ట్ అన్నాడు. ఆయన కేంద్ర మంత్రి పదవులు అడగలే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవసరం లేదు, భారతీయ జనతా పార్టీ సీఎం అభ్యర్థి అనలే. నాకు నా పదవుల కన్నా, నా రాజకీయ భవిష్యత్తు కన్నా నాకు నా తెలంగాణనే ఫస్ట్ అన్నాడు. ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం. అందుకే రియల్ హీరో అంట. తర్వాతే పార్టీ అన్నాడు, తర్వాతే పార్టీని పక్కన పెట్టేసిండు. ఎందుకు అంటే ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రాంతం కోసం. ద్రవిడ పార్టీలు ఉంటాయి తమిళనాట, వాళ్ళ రాష్ట్రం కోసం ఏంది అంటే కడుపులో కత్తులు పెట్టుకొని యుద్ధం చేస్తారు వాళ్ళు, వాళ్ళ రాష్ట్ర రక్షణ కోసం.
గట్లుండాలి లీడర్ గసంటని. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడను, చరిత్ర మర్చిపోయి మాట్లాడద్దు. కాళేశ్వరం ఆలోచన కాంగ్రెస్దే. రాజకీయ కక్షలతోనే రైతుల పొలాలను ఎండబెడుతున్నారు. రిపేర్లు చేయకుండా జాప్యం ఎందుకు, మోటార్లు వెంటనే ఆన్ చేయాలి ఎంపీ ఈటెల రాజేందర్ అంటూ కూడా చెప్పిండు. నిజంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన చాలామంది మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, రాష్ట్రానికి సంబంధించిన చాలామంది ఏమంటారంటే ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును వీళ్ళు కర్త కర్మ క్రియ లెక్క చేస్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన కాంగ్రెస్ పార్టీది. కాళేశ్వరం కట్టాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీదే అన్నట్టు. ఒకప్పుడు ఆ ప్రాజెక్టును కేసీఆర్ అనే వ్యక్తి అద్భుతంగా నిర్మాణాలు చేసి మన ఉపయోగంలోకి తీసుకొచ్చిండు, వాడకంలోకి తీసుకొచ్చిండు. దానిని వాడకుండా పడావు పెడుతూ రెండు పిల్లర్లు అండి. ఇప్పుడు 4 అంతస్తుల ఫ్లోర్ వేసినాం, ఎక్కడో గోడ చిన్న పగులొచ్చిందని ఇల్లంతా కూలగొట్టాం కదా. లేదు అట్లని వదిలేయం కదా, దాన్ని ఏదో రిపేర్ ఏదో మేజరో మైనరో చేసేస్తాం కదా. కానీ ఇక్కడ ఏంది అంటే మేడిగా కాళేశ్వరం విషయంలో కొన్ని రిపేర్లు ఉన్నాయి, అవి చేయనీకి ఎందుకో నాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు 89,000 క్యూసెక్ల నీరు, 1,00,000 క్యూసెక్ల నీరు, వాటిని ఆ నీళ్లను వస్తున్న ఏది వరదకు నిలబడాలి కదా. నిలబడ్డప్పుడు ఏడో ఒక చిన్న ఏంది అంటే అవి ఏర్పడతాయి కదా, వాటి అన్నింటి నుంచి రక్షించుకోవాలి. కానీ రక్షణ లేని పరిస్థితి. ఈటెల రాజేందర్ విషయంలో పూర్తి స్థాయిలో కూడా నా సంపూర్ణ మద్దతు. గిట్లు ఉండాలబ్బా లీడర్ అంటే. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలను పక్కన పెట్టి ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడుతుంది చూడు. ఈయనను చూసినాక అనిపించింది గీసొంటోడబ్బా మా తెలంగాణ సమాజం కోరుకున్నది అనిపించింది. ఈయనను చూసినాకనే అనిపించింది. నాకు చెప్తున్నా కదా, ఈటెల రాజేందర్కు 100కు 100 మార్కులు వేయచ్చు తెలంగాణ ప్రాంత ప్రజల తరపున. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా చూపెడతాను నేను. ఒక్కసారి ఇక్కడ చూడరే, మనోడు ఏం చేస్తున్నాడు, మన అన్న ఏంది వరదను వదిలి బురద రాజకీయం. ఇగో ఏం చేస్తున్నాడు అంటే ఒకసారి ఇక్కడ చూడురే. రేవంత్ రెడ్డి అనే కాళేశ్వరం నీళ్ళెత్తం, మేడిగడ్డను నింపితే భద్రాచలం మునుగుతుంది, 44 ఊళ్ళు కొట్టుకుపోతాయి, బ్యారేజీ తెగిపోతుందని మేము నీళ్ళు ఇవ్వడం లేదు. ఏది చింతకని రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఏంది అంటే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇత్తనట 44 ఊళ్ళు అంటే ఏది మన మేడిగడ్డ నింపితే భద్రాచలం మునుగుతుందట, దానివల్ల నీళ్ళు ఇవ్వమని చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పాడు. మరి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకముందుకు ఈ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఒక ఉద్యమ సారథి, ఉద్యమ యోధుడు ఉండే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు మంచిగానే చేసిండు కదా. మరి ఆయన సారథ్యంలో ఆ ఏది ప్రాజెక్టులు అన్నీ నింపి నీళ్ళు ఇచ్చిండు కదా. అప్పుడు ఎట్లా సాధ్యమైంది, ఇప్పుడు ఎట్లా కాదు? అప్పుడు ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు నీళ్ళు రావు? అప్పుడు గదే రిపేర్లు ఉన్నాయి, ఇప్పుడు గదే రిపేర్లు ఉన్నాయి, ఏమైతుంది? నెంబర్ 1, ఈయన ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నా అనిపిస్తుంది. వాళ్ళు పట్టుసీమ ఆ పక్కన మొత్తం మోటార్ లాంచ్ చేస్తారు, ఆ నీళ్ళన్నీ మన కాన్నుండే పోతున్నాయి తెలుసా. ఘోరం ఇది. ఈ కన్నపల్లి పంప్ హౌస్లో ఇప్పటికీ బురద ఉన్నదంటూ 4 ఏళ్ల కిందటి ఫోటోలను ఇటీవల మీడియాకు చెప్తూ సీఎం రేవంత్ శుక్రవారం కన్నపల్లి పంప్ హౌస్లోని పరిస్థితి ఇది. గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా నిక్షేపంగా ఉన్న మోటార్లు. ఇగో ఇది ఎప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో భారీ వరదల కారణంగా మొత్తం నీళ్ళు వచ్చి ఆ నిండిపోయి బురదగా మారిపోయిన పరిస్థితిన ఫోటోలు పట్టుకొని అది నిన్న మొన్న సరే అసలు వానలు ఏడొచ్చినాయి, నీళ్ళు ఏడొచ్చినాయి, బురద ఏడొచ్చింది, ఏడ నిండింది, ఏమయ్యా ముఖ్యమంత్రి? ఇదేమన్నా నీకు న్యాయమేనా? ఇదేమన్నా తగినట్టుగానే మీరు మాట్లాడుతున్నారా? ఇగో ఇక్కడ చూడరు ఎంత అద్భుతంగా ఉన్నాయి మోటార్లు. ఇంకో పక్కన చూడరి, మేడిగడ్డ వద్ద 70,000 క్యూసెక్ల వరద పారుతున్నది. ఓవైపు పంటలు ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా పెడచెవి పెట్టిన ప్రభుత్వం ఉన్న నీళ్లను లిఫ్ట్ చేయడం లేదు. ఫలితంగా జల సవ్వడులతో మారుమోగాల్సిన కన్నపల్లి పంప్ హౌస్లు ఇప్పుడు ఇలా చిన్నబోయిన పరిస్థితి కనబడుతుంది. ఇదే కేసీఆర్ ఉంటే ఈ పాటికి మోటార్ లాంచ్ చేసి ఎత్తుర్ర నీళ్లను ఇగో ఇక్కడ కన్నపల్లి పంప్ హౌస్లో బురద అది ఇది అని చెప్తుండు కదా. ఇగో బురదతో నిండిపోయిన అది దాన్ని చూపెడుతుండు కదా. ఇగో కన్నపల్లికి సంబంధించిన ఫోటోలు ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయి మోటార్లు. ఇంకో పక్కన కన్నపల్లి ఏంది అంటే ఏది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కన్నపల్లి పంపులు నీళ్లతో రావాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో పక్కన ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదను ఎత్తిపోయలేక రేవంత్ సర్కార్ దిగువకు వదిలిపెడుతున్నది. అదే సమయంలో గోదావరి నీటిని ఏపీ ఒడిసి పడుతున్నది. 24 మోటార్లు పట్టుసీమ పంపులు వరద నీటిని ఎత్తిపోసుకుంటున్నాయి. మన జాగలకి వెళ్ళి మన పాదాల కింద పోతున్న నీళ్లను పట్టుకోలేక వదిలేస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వాళ్ళు నీళ్లను మంచిగా వడిసి పట్టుకుంటారు. 3 పంటలకు సరిపడా నీళ్ళన్నీ కూడా నింపుకుంటున్నారు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇక చూడరు తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే అద్భుతం ఇంకేం చూపెట్టాలి? తలాప్న గోదావరి మన చిలక ఎడారిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది.
ఆంధ్రాకు నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు. మన దగ్గరున్న నీళ్లను మనం వాడుకోలేని దుస్థితి మారిపోయింది ఈరోజు. బాధాకరమైన విషయం. మన తలాపు నుండి వస్తున్న నీళ్లను మనం వాడుకోలేక ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పోతున్నాయి. వాళ్ళ పట్టుసీమకు సంబంధించిన మోటార్లు ఆన్ చేసి వాళ్ళు నీళ్లు అందుకుంటున్నారు. ఇక చూడరు, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 21,000 క్యూసెక్ల వరద. కాళేశ్వరం, దేవాదల వద్ద నడవని పంపులు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 97 మీటర్లకు జలాలు. 71 మీటర్లతోనే ఎత్తిపోసేలా దేవాదల నిర్మాణం. మొత్తం 10 పంపులకు సరిపడా నీటి ప్రవాహం. అయినా వరద నీరును వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం. పంటలు ఎండుతున్నా కనికరం లేని సర్కార్. ఏపీ ప్రయోజనాల కోసం దిగువకు వదిలివేత. గేట్లకు తాళాలేసి కన్నెపల్లి పంప్ హౌస్ అష్టదిగ్బంధనం చేసింది. పోలీసుల బందోబస్తు పెట్టింది. ఎవరిని పోకుండా చేసింది. మొత్తం పూర్తి స్థాయిలో కూడా విపక్షాలు అక్కడికి పోయి ఫోటోలో, వీడియోలో రిలీజ్ అయితే ఆగమాగం అయిపోతాయన్న పరిస్థితులలో కనీసం అక్కడికి ఎవరిని పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 97 మీటర్లకు జలాలు వచ్చినాయి. 71 మీటర్లతోనే ఎత్తిపోసేలా దేవాదల నిర్మాణం జరిగింది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 71,000 క్యూసెక్ల వరద పోతుంది. దాదాపుగా 60 టీఎంసీల నీళ్లను వాడుకోలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. ఏమన్నా అంటే అది కూలిపోతుంది, ఇది కూలిపోతుంది అని చెప్తాడు. ఇగో నేను మంచోడికి పరిపాలన ఇస్తే మంచే జరుగుతుంది, పిచ్చేడు చేతిలో రాయి పెడితే ఏమవుతుంది, గదే అవుతుంది. ఘనత వహించిన ముఖ్యమంత్రి గారి నోట అమూల్యమైన మాట వినిపించింది. కన్నెపల్లి పంప్ హౌస్ను నడిపితే తెలంగాణ మునిగిపోతుందట, గ్రామాలు కొట్టుకుపోతాయట, భద్రాచలం నీట మునుగుతుందట. గోదావరి ప్రాణహిత మహోధృతంగా ప్రవహించినప్పుడు కాళేశ్వరం కాలపరీక్షకు తట్టుకొని నిశ్చలంగా నిలబడింది. 2022లో మేడిగడ్డ బ్యారేజీ 28 లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకోగలిగింది. 105 మీటర్ల నీటి మట్టంతో గోదావరి పారినప్పుడు గ్రామాలు, పొలాలు మునిగిపోలేదు. అంతటి వరదలలో గరిష్టంగా ఎత్తిపోతలను కొనసాగినప్పుడు కాలువల కట్టలు తెగిలిపోలేదు, అసలు తెగలేదు. ఎందుకంటే గోదావరికి సంబంధించి 28 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకున్నదండి. ఇది ఒక సంచలనం. మీరు అవునన్నా కాదన్నా నిజం. ఇది ఒక సంచలనం. చాలా భారీ వరద. 28 లక్షల క్యూసెక్ల నీటిని తట్టుకున్నది మేడిగడ్డ బ్యారేజీ. 105 మీటర్లతో గోదావరి వారింది. 105 మీటర్లతోని గోదావరి వారినప్పుడు కూడా గ్రామాలు ఎవ్వి కూడా మునిగిపోలే. ఇప్పుడు అట మునిగిపోతాయట. మనోడు లెక్కలు తెలియదు, ఏదో అత్రం తెలియదు, బుత్రం తెలియదు అన్నట్టున్నది. ఈ క్షణానికి మేడిగడ్డ వద్ద 70,000 క్యూసెక్ల వరద నీరు పారుతున్నది. అంటే 6 టీఎంసీలు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 2 టీఎంసీల నీటి ఎత్తిపోసిన తెలంగాణ రైతును ఎత్తిన పాలు పోస్తున్నట్టే. కానీ 2 మోటార్లతో 2 టీఎంసీలు ఎత్తిపోస్తే తెలంగాణ మునిగిపోతుందనడం అవగాహన లేమికి నిదర్శనం. అజ్ఞానానికి పరాకాష్ట. చదువుకున్నోనికి, తెలిసినోనికి, దాని మీద అనుభవం ఉన్నోనికి, రైతుల గురించి వాళ్ళ ఎదుగుదల, వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నోళ్లకు, దాంతోపాటు ఇరిగేషన్కు సంబంధించిన రిటైర్డ్ అధికారులే చాలా స్పష్టంగా చెప్పారు కదా. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారండి. పంప్ హౌస్లను వాడుకోవచ్చని చెప్పారు. అజ్ఞానం పరాకాష్ట. అందుకే రేవంత్ సర్కార్ తీరుపై రాష్ట్ర రైతాంగంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. పట్టుసీమకు పారిచ్చేందుకే ఇక్కడ నీళ్లను వదిలిపెడుతున్నారనే సందేహాలు మరింత బలపడుతున్న దృశ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇక్కడ ఇందుకే కదా కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాల్సిందని ఈటల రాజేందర్ అన్నాడు. గురుదక్షిణగా ఏపీకి నీళ్లు 28 లక్షల క్యూసెక్ల వరదకే బ్యారేజ్ చెక్కు చెదరలే. ఇప్పుడు 1,00,000 క్యూసెక్లకి ఏమైనా జరుగుతుందా? నీళ్లు ఎత్తిపోయలేక రేవంత్ రెడ్డి అబద్ధాలు. వరద లేకుంటే పట్టుసీమ పంపులు నడుస్తున్న ఎట్లా సీఎం చేతగానితనంతో ఆంధ్రాకు మన నీళ్లు పోతున్నాయని హరీష్ రావు. ఇక దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా చెప్పురి. మనం ప్రాజెక్టును వాడుకోమంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి, వినతి లేకపోతే అభ్యర్థన పత్రాలు పెట్టేసి ఏమంటున్నామంటే మన కన్నెపల్లి పంప్ హౌజులలో ఎంతో కొంత నీళ్లను వాడి తెలంగాణ ప్రాంత ప్రజలకు తాగుబొట్టు కానీ, లేకపోతే సాగుకు కానీ, లేకపోతే పారిశ్రామిక అవసరాల కోసమైనా నీళ్లను వాడుకోవాలి. కాబట్టి మోటార్లను ఆన్ చేయమని చెప్తున్నాం. ఎండాకాలం ఇదివరకు కూడా గిట్లనే చేసిండు ఆయన. వాడక ఆగమాగం చేస్తే మొత్తం ఉద్యమం మొదలైతే అప్పటికి సచ్చుకుంటా వాయో అనుకుంటా కిందికి దిగి పూర్తి స్థాయిలో కూడా అప్పుడు మోటార్లు ఆన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అప్పటిదాకా ఈయన ఆనే చేయలే. తెలంగాణ సమాజానికి తెలియదా? ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంది అంటే తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్. ఇతర పార్టీల నుంచి చేరికలకు భారీ ప్లాన్. ఇది నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 126 మంది అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు అంటే ఈ తెలంగాణలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, అన్ని పార్టీలలో పనిచేసిన కొంతమంది ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో చెరబట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదట. దాంట్లో భాగంగా ఒక్కొక్కరిని జైన్గమ్మని అని కూడా చెప్తున్నదట. ఇతర పార్టీల నుండి ఖచ్చితంగా రావాల్సిందే, అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండాల్సిందే అంటూ కూడా చెప్పిండట. అంటే రాష్ట్రానికి చాలామంది ఇటు సెంట్రల్ నేతలు వస్తారు. దాంట్లో మొన్న రాజ్నాథ్ సింగ్ మొన్న రాజ్నాథ్ సింగ్ ఎందుకు వచ్చిండు?
అదొకటి $1 మిలియన్ ప్రశ్న. అంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధపడుతున్నారు. దాంతోపాటు నితిన్ నబీన్ కూడా మొన్న వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న రాష్ట్రానికి నడ్డా వచ్చిండు, నేడు అశ్విని వైష్ణవ్ ఇతర పార్టీల నేతలకు తలుపులు తెరవాలనే దిశానిర్దేశం. మరోపక్క రాష్ట్ర సర్కార్ వినేతలకు ఎట్టకేలా మోక్షం అంటూ కూడా చెప్పినారు. నేనేమంటున్నా అంటే రాజ్నాథ్ సింగ్ కానీ దాంతోపాటు నితిన్ నబీన్ కానీ నడ్డా కానీ అశ్విని వైష్ణవ్ నలుగురు కేంద్ర మంత్రులు పూర్తి స్థాయిలో కూడా మన రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిలు. ఒకరు ఉత్తర తెలంగాణ అంటారు, ఒకరు దక్షిణ తెలంగాణ అంటారు, ఒకరేమో హైదరాబాద్ అంటారు, ఇంకొకరేమో జిల్లాలకు సంబంధించిన మున్సిపాలిటీలు అంటారు. వీళ్ళందరూ కూడా పటిష్టమైన చాలా భద్రత నడమ పూర్తి స్థాయిలో కూడా వ్యూహాత్మకంగా అంటే భారీ వ్యూహంతో పూర్తి స్థాయిలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాడిచెర్ల రెండో గనికి కేటాయింపులు, మెట్రో ధాన్యం టార్గెట్ల పెంపు అంశాలపై కిషన్ రెడ్డి చొరవ రాష్ట్ర రాజకీయాలలో చర్చ. ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వాళ్ళ యొక్క కాషాయ జెండా ఎగరేయడానికి అన్ని రకాల శక్తులను ఒడిగడుతూ పూర్తి స్థాయిలో ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తుంది. దాంట్లో భాగంగా ఏంది తెలంగాణలో పూర్తి స్థాయిలో 4 కేంద్ర మంత్రులు అయితే వచ్చారు. అయితే దాంతోపాటు కేంద్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసిందా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను అమలు చేసిందా, దాంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన వాటాలను ఇచ్చిందా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏమైనా మాట్లాడిందా అంటే ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఇక ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకసారి ఇక్కడ చాలా స్పష్టంగా కూడా చూడరు. ఇక్కడ కనబడుతున్న ప్రధాన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూడాల్సిన ఎపిసోడ్ ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని ఎందుకంటున్నా అంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వైఆర్టీవీ ఎప్పుడూ మీ పక్కనే ఉంటుంది, మీకోసం ఉంటుంది. ఇది మీ ఛానల్ అన్న. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలందరికీ కూడా హక్కు ఉంది. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిల్చున్నాం. మనం గత ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ఇప్పటి ప్రభుత్వాన్ని నిలదీస్తాం, రేపటి ప్రభుత్వాన్ని ఇంకా భయంకరంగా నిలదీస్తాం. అన్ని రకాలుగా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాం కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయినాం. ఎందుకంటే నిండమునిలోనికి సలెక్కువ అన్నట్టు వెనకటి సామెత ప్రకారం ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఎంతకైనా కొట్లాడతాం, ఎంతకైనా దిగజారుతాం, ఎంతకైనా దారుణమైన పోరాటం ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది.